హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో భాగంగా వచ్చినటువంటి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. సో ఈ క్వశ్చన్స్ అనేటువంటి మనకు రాబోయేటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో బాగా ఉపయోగపడతాయి. సో మనకు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2లో ఒక 30 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి అనాలిసిస్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకు ఈ ఛానల్లో సబ్జెక్టు వారిలో కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇండియన్ సోషియాలజీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, తెలంగాణ ఎకానమీ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేటువంటి టాపిక్స్ సంబంధించి నేను ఆల్రెడీ క్లాసెస్ చేశాను. దానికి సంబంధించి ఎవరైనా చూడాలనుకున్నట్లయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసేసి వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీరు అక్కడ నుంచి దానికి సంబంధించి వీడియోస్ చూడొచ్చండి. అదేవిధంగా నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా నేను జనవరి 2024 ఫిబ్రవరికి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ నేను చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీరు వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్లో భాగంగా మీరు అక్కడ నుంచి చూడొచ్చండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించము అన్నాడు. రచయిత రచన ఇచ్చాడు. ఏ వచ్చేసి బాస, బి వచ్చేసి దండిన్, సి వచ్చేసి సుబంధు, డి వచ్చేసి భారవి అని చెప్పేసి ఇచ్చాడు. రచన వచ్చేసి ద్రధీర చారుదత్త అన్నాడు. దశకుమార చరిత్ర ఇచ్చాడు. వాసవ దత్త అన్నాడు. రావణ వధ అని చెప్పేసి వాటి యొక్క రచనలు ఇచ్చాడు. సో ఇందులో మనకు సరైన వాటి జతలను సరికాని జతను గుర్తించండి అంటున్నాడు. సో కరెక్ట్ కానటువంటి జతలు మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ అయినటువంటి జతను మనం ఆప్షన్లో కాకుండా కరెక్ట్ కాని జతను తీసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు బాస అనేటువంటి రచయిత రాసినటువంటి రచన అని చెప్పేసి ద్రధీర చారుదత్త అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు ద్రధీర చారుదత్త కాకుండా కేవలం చారుదత్త అనేటువంటి గ్రంథాన్ని మనకు బాస లేదా బాసుడు అనేటువంటి రచయిత చేయడం జరిగింది. మనకు బాసుడు క్రీస్తు శకం 2 నుంచి 3 శతాబ్దాల మధ్య నాటికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా మనకు దండిన్ లేదా దండి అని చెప్పేసి అంటారు. సో ఇతడు రాసినటువంటి పుస్తకం వచ్చేసి మనకు దశకుమార చరిత్ర అని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. దశకుమార చరిత్రను రచించినటువంటి వ్యక్తి మనకు దండి అని చెప్పేసి అంటారు. సో ఇతడు మన క్రీస్తు శకం 6-7 శతాబ్దాల కాలం నాటికి చెందినటువంటి రచయితగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుబంధు రాసినటువంటి పుస్తకం వచ్చేసి వాసవ దత్త అని చెప్పేసి ఇచ్చాడు. సో వాసవ దత్త అనేటువంటి పుస్తకాన్ని మనకు సుబంధు రాయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సి స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి భారవి రాసినటువంటి పుస్తకం వచ్చేసి రావణ వధ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు భారవి రాసినటువంటి ఒకే ఒక పుస్తకం ఉంటుందండి, కిరాతార్జునీయం. సో కిరాతార్జునీయం అనేటువంటి పుస్తకాన్ని మనకు భారవి రాసినటువంటి పుస్తకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇతను మనకు క్రీస్తు శకము 6వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రాంగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఏ మరియు డి. సో రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు బాస లేదా బాసుడు అనేటువంటి వ్యక్తి మనకు రాసినటువంటి పుస్తకాలు మరికొన్ని చూసుకున్నట్లయితే సో మనకు పంచరాత్రం అనేటువంటి పుస్తకం రాయడం జరిగిందండి. పంచతంత్రం వేరు, పంచరాత్రం వేరు. మనకు పంచతంత్రం విష్ణు శర్మ రాశాడు. పంచరాత్రం అనేటువంటి పుస్తకాన్ని మనకు రాసింది బాసుడుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అభిషేకం అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. బాలచరిత్ర అనేటువంటి పుస్తకము. అదేవిధంగా మనకు యజ్ఞఫలము అనేటువంటి పుస్తకము. నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ అనేటువంటి పుస్తకం. ఇవన్నీ పుస్తకాలు కూడా మనకు బాసుడు రాసినటువంటి పుస్తకాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు దండి రాసినటువంటి పుస్తకం మనకు దశకుమార చరిత్ర కదా, ఇది సంస్కృతంలో రాయడం జరిగింది. సో ఈ దండి రాసినటువంటి దశకుమార చరిత్రను తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు కేతన అండి. సో కేతన మనకు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి కవిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేతనకే ఉన్నటువంటి బిరుదు ఏంటంటే అభినవ దండి అనేటువంటి బిరుదు కలదు. సో మనకు దశకుమార చరిత్ర రాసినటువంటి దండి అనేటువంటి పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసినందుకు గాను కేతనకు అభినవ దండి అనేటువంటి బిరుదు రావడం జరిగింది. సో అదేవిధంగా మనకు దండి రాసినటువంటి పుస్తకాలు చూసుకున్నట్లయితే కావ్యదర్శ అనేటువంటి పుస్తకాలు రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అవంతి సుందరి కథ. అదేవిధంగా కళా పరిచ్ఛేదము అనేటువంటి పుస్తకము. అదేవిధంగా ద్విసంధాన కావ్యము అనేటువంటి పుస్తకము. అదేవిధంగా వాతామందిరము. సో వాతామందిరం అనేటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా మనకు దండి రాసినటువంటి పుస్తకాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి.
ఈ క్రింది వాణిలో ఏవి సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సరికాని వాటిని గుర్తించమంటున్నాడు. ఏ సోమనాథ ఆలయం సోలంకీలు, బి వచ్చేసి కందారియా మహాదేవ ఆలయము చౌహానులు అన్నాడు. సి వచ్చేసి ఐనహోలు ఆలయం బాదామి చాళుక్యులు, డి వచ్చేసి కోనార్క్ ఆలయం చందేలుడు అన్నాడు. సో ఇందులో సరికాని జతను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు సోమనాథ ఆలయాన్ని నిర్మించింది సోలంకీలు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో సోలంకీలకు సంబంధించి మనకు మొదటి భీముడి కాలంలో, మొదటి భీముడి కాలంకి సంబంధించిన దాని సమయంలో మనకి ఈ యొక్క సోమనాథ ఆలయం పైన 1025 సంవత్సరంలో మహమ్మద్ గజని దండయాత్ర చేస్తాడండి. మనకు సోలంకి టెంపుల్ని నిర్మించింది వచ్చేసి మనకు సోలంకీలు. అయితే ఈ సోలంకీకి సంబంధించి ఈ యొక్క సోమనాథ ఆలయానికి సంబంధించి మొదటి భీముని కాలంలో మనకు 1025 సంవత్సరంలో మనకు మహమ్మద్ గజని దండయాత్ర చేసి దీన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. సో ఆ ఇయర్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి దానికి సంబంధించి. అదేవిధంగా మనకు సోలంకీలకు సంబంధించి ఇంపార్టెన్స్ వాళ్ళ యొక్క కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలు చూసుకున్నట్లయితే రాన్కీ వావ్ పాటన్. సో రాన్కీ వావ్ పాటన్ మనకు దీనికి సంబంధించి నిర్మించింది మనకు సోలంకీలుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు రాజస్థాన్లోని మౌంట్ అబూ పైన నిర్మించినటువంటి దిల్వారా దేవాలయం. సో ఈ దిల్వారా దేవాలయం కావచ్చు, రాన్కీ వావ్ కావచ్చు, అదేవిధంగా ఈ సోమనాథ ఆలయం, ఈ మూడు కూడా మనకు సోలంకీల యొక్క పీరియడ్లో నిర్మించినటువంటి దేవాలయాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు రాన్కీ వావ్కి ఇటీవల యునెస్కో పురస్కారం కూడా యునెస్కోకు సంబంధించి వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. సో అది ఏ ఇయర్లో చేర్చారనేటువంటి దాన్ని మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కందారియా మహాదేవ ఆలయం. సో కందారియా మహాదేవ ఆలయాన్ని మనకు చౌహాన్లు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో వీళ్ళు నిర్మించింది మనకు ఏంటంటే చౌహాన్స్ కాదండి, చందేలుడు. సో మనకు చందేలుడు దీనికి సంబంధించి నిర్మాణం చేయడం జరిగింది. సో ఇందులో మనకు ఎవరు నిర్మించారంటే దందదేవ. సో దందదేవ అనేటువంటి రాజు మనకు కందారియా మహాదేవ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది మనకు చౌహాన్స్ కాదు, చందేలుడుగా చూసుకోవాల్సి ఉంటుంది. ఐనహోలు ఆలయం. సో దీన్ని బాదామి చాళుక్యులు నిర్మించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు బాదామి చాళుక్యులకు సంబంధించి మరికొన్ని ఆలయాలు చూసుకున్నట్లయితే మనకు పట్టడకల్లో ఉన్నటువంటి విరూపాక్ష దేవాలయం కావచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క యునెస్కో గుర్తింపు పొందినటువంటి ముంబైలో మనకు ఎలిఫెంటా దీవిలో ఉన్నటువంటి త్రిపూర్క గుహాలయం అండి. త్రిపూర్క గుహాలయం అని వచ్చేసి మనకు ఎలిఫెంటా దీవులలో నిర్మాణం చేశారు. దీన్ని కూడా మనకు బాదామి చాళుక్యులుగా నిర్మాణం చేసినటువంటి దానిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జోగులాంబ దేవాలయం. సో జోగులాంబ నవబ్రహ్మ ఆలయం ఉంది కదా, దాన్ని కూడా నిర్మాణం చేసినటువంటి వ్యక్తులుగా మనం బాదామి చాళుక్యులను చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కోనార్క్ దేవాలయం వచ్చేసి చందేలుడు అన్నాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. చందేలుడు కాదు, మనకు దీన్ని నిర్మాణం చేసింది వచ్చేసి మనకు తూర్పు గంగ వంశానికి చెందినటువంటి నరసింహదేవ వన్ అనేటువంటి వ్యక్తి మనకు ఈ యొక్క కోనార్క్ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఇది మనకు తూర్పు గంగ వంశానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో మనకు రాంగ్ ఉన్నటువంటిది గుర్తించాలి కాబట్టి బి మరియు డి ఆప్షన్స్ రాంగ్ కాబట్టి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్స్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇల్టుట్మిష్ 2 పాలరాతి సింహాల విగ్రహాలు చెక్కించాడు. వాటి మెడలో గంటలను కట్టించాడు. ఎవరైనా ఈ గంటలు మోగించి సుల్తాన్ నుంచి న్యాయం పొందవచ్చు. ఈ క్రింది రచనలో ఎవరు ఈ యొక్క ప్రకటనను నమోదు చేశారన్నాడు. 1 వచ్చేసి మిన్హాజ్ ఉస్ సిరాజ్ అన్నాడు. 2 వచ్చేసి ఇబన్ బటూటా ఇచ్చాడు. 3 వచ్చేసి ఇసామి. 4 వచ్చేసి మాలిక్ కుతుబుద్దీన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇబన్ బటూటా అవుతుందండి. సో ఇబన్ బటూటా దీనికి సంబంధించి పొందుపరచడం జరిగింది. సో ఇతను రాసినటువంటి పుస్తకం వచ్చేసి మనకు కితాబుల్ రెహ్లా అనేటువంటి పుస్తకంలో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని చేయడం జరిగింది. దీన్నే మనం ఏమంటారంటే న్యాయగంటలు అని చెప్పేసి అంటారు. సో ఈ న్యాయగంటలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇబన్ బటూటా రాసినటువంటి కితాబుల్ రెహ్లా అనేటువంటి పుస్తకంలో ఉంది. సో మనకి ఇతడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చూసుకున్నట్లయితే మనకు మొరాకో దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. మొరాకో దేశానికి చెందినటువంటి వ్యక్తి. కాకపోతే ఇతడు ఢిల్లీలో కాజీగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనం ఇబన్ బటూటాకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇల్టుట్మిష్కు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇతడు మనకు బానిస వంశానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. బానిస వంశానికి చెందినటువంటి రాజులు మొత్తం మనకు 4 ఉంటారండి. కుతుబుద్దీన్ ఐబక్ కావచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఇల్టుట్మిష్. 3 వచ్చేసి రజియా సుల్తానా. 4 వచ్చేసి మనకు బాల్బన్. సో ఈ 4 కూడా మనకు బానిస వంశానికి చెందిన వారిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఒకసారి ఇల్టుట్మిష్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇతడు న్యాయగంటల్ని ప్రవేశపెట్టాడు. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి న్యాయగంటలకు సంబంధించింది. న్యాయగంటలను ప్రవేశపెట్టినటువంటి రాజు వచ్చేసి మనకు ఇల్టుట్మిష్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఖలీఫా ఆదేశానుసారం పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనకు ఇల్టుట్మిష్ను చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వెండి నాణ్యాలు
టంకా అనేటువంటి వెండి నాణ్యం కావచ్చు, అదేవిధంగా మనకు జిటాల్ అనేటువంటి రాగి నాణాన్ని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా చిహల్గణి అనేటువంటి సర్దారుల కూటమి 40 మందితో దీన్ని ఏర్పాటు చేశాడండి. 40 మందితో మనకు చిహల్గణి అనేటువంటి సర్దారుల కూటమిని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మనకు ఉజ్జయిన్లో ఉన్నటువంటి కాశీ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఎవరు? మనకు ఇల్టుట్మిష్కు సంబంధించి ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాశీ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలకు జీతాల బదులు భూములు ఇచ్చేటువంటి విధానం, ఉద్యోగాలకు జీతాల బదులుగా భూములు ఇచ్చే విధానాన్ని మనకు ప్రారంభించినటువంటి వ్యక్తిగా ఇల్టుట్మిష్ను చూసుకోవాల్సి ఉంటుంది. అయితే యాక్చువల్గా మనకి ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే కాకతీయుల కాలంలో ఇది స్టార్ట్ కావడం జరిగింది. మనకు రాణి రుద్రమ్మదేవి నయంకర విధానం ద్వారా ఈ యొక్క సైనికులకు జీతాల బదులుగా భూములు ఇచ్చేటువంటి విధానాన్ని ప్రారంభం చేసింది. మనకు ఇక్కడ మళ్ళీ బానిస వంశంలో ప్రారంభించినటువంటి వ్యక్తిగా ఇబన్ బటూటాను చూసుకోవాల్సి ఉంటుందండి. ఇల్టుట్మిష్ను చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ జీతాలకు బదులుగా భూములు ఇచ్చేటువంటి విధానాన్ని తిరిగి రద్దు చేసినటువంటి వ్యక్తిగా మనకు అల్లావుద్దీన్ ఖిల్జీని చూసుకోవాల్సి ఉంటుందండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క విధానానికి స్వస్తి పలకడం జరుగుతుంది. కాకపోతే తిరిగి పునరుద్ధరించినటువంటి వ్యక్తిగా మనకు ఫిరోజ్ షా తుగ్లక్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా పాయింట్స్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఇతనికి ఇల్టుట్మిష్ యొక్క కుమారుడు వచ్చేసి నజీరుద్దీన్ అండి. ఇల్టుట్మిష్ యొక్క కుమారుడు వచ్చేసి మనకు నజీరుద్దీన్. అదేవిధంగా ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె వచ్చేసి మనకు రజియా సుల్తానా. అతని యొక్క కుమార్తె వచ్చేసి రజియా సుల్తానా. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనకు ఇల్టుట్మిష్లో భాగంగా ఉన్నటువంటి పాయింట్స్గా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి మిన్హాజ్ ఉస్ సిరాజ్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి ఏంటంటే తబాకత్ ఈ నాజరీ అనేటువంటి పుస్తకాన్ని ఇతను రాయడం జరిగింది. సో ఇందులో మనకు మహమ్మద్ గోరీకి సంబంధించి కానీ ఇల్టుట్మిష్కి సంబంధించి కానీ బాల్బన్కి సంబంధించినటువంటి ప్రస్తావనలు ఇందులో ఉన్నాయండి, చూసుకోండి. అదేవిధంగా మనకు ఇసామి రాసినటువంటి పుస్తకం వచ్చేది ఫుత్హత్ ఉల్ సలాట్. సో ఫుత్హత్ ఉల్ సలాట్ అనేటువంటి పుస్తకాన్ని మనకు ఇసామి రాయడం జరిగిందండి. సో ఇవన్నీ పుస్తకాలు వీటికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి బానిస వంశంలో భాగంగా ఉన్నటువంటి దాని నుంచి ఈ క్వశ్చన్ రావడం జరిగిందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అయితే సింహాసనం లేదా అంటే శవపేటిక యా తఖ్తా అనే సామెత ఏ దేశానికి సంబంధించిందని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి పర్షియన్, 2 వచ్చేసి తుర్కిస్తాన్, 3 వచ్చేసి పర్షియా, 4 వచ్చేసి మనకు అరేబియా అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఈ మనకు అయితే సింహాసనం లేదా శివపేటిక అనేటువంటి ఈ పదం మనకు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందని చూసుకున్నట్లయితే మనకు పర్షియా అండి. సో మనకు ప్రస్తుతం దీన్ని మన ఇరాన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ పదం అనేటువంటిది మనకు పర్షియా నుంచి రావడం జరిగిందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచుమన్నాడు చిత్రకారులు లేదా మొఘల్ రాజులు అన్నాడు. ఏ వచ్చేసి మీర్ సయ్యద్ అలీ, బి వచ్చేసి దశవంత్, సి వచ్చేసి ఉస్తాద్ మన్సూర్, డి వచ్చేసి మీర్ షా అలీ అని ఇచ్చాడు. మొఘల్ రాజులు వచ్చేసి హుమయూన్, 2 వచ్చేసి అక్బర్, 3 వచ్చేసి జహంగీర్, 4 వచ్చేసి షాజహాన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూస్తే సో మనకు మీర్ సయ్యద్ అలీ తబ్రేజ్ అని ఉంటుందండి. మీర్ సయ్యద్ అలీ తబ్రేజ్ మనకు ఇతడు హుమయూన్ కాలానికి చెందిన చిత్రకారుడుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంకొక చిత్రకారుడు కూడా ఉంటాడు, ముల్లా అబ్దుల్ సమద్. సో ముల్లా అబ్దుల్ సమద్ అనేటువంటి వ్యక్తి కూడా మనకు ఈ యొక్క హుమయూన్ కాలంలో ఉన్నటువంటి చిత్రకారుడుగా చూసుకోవాల్సి ఉంటుంది. దశవంత్ అనేటువంటి చిత్రకారుడు మనకు అక్బర్ కాలంలో ఉన్నాడండి. సో మనకు అక్బర్ కాలంలో చాలా ఎక్కువ మంది చరిత్రకారులు ఉంటారు, 17 మంది చిత్రకారులు ఉంటారండి. అక్బర్ కాలంలో మనకు 17 మంది చిత్రకారులు ఉంటారు. సో అందులో మనం చూసుకున్నట్లయితే బష్వన్ అనేటువంటి వ్యక్తి కావచ్చు. అదేవిధంగా కేశవలాల్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ముకుంద్ అనేటువంటి చిత్రకారుడు. నెక్స్ట్ వచ్చేసి మాధవన్ అనేటువంటి చిత్రకారుడు. నెక్స్ట్ వచ్చేసి మిస్కిన్ అని చెప్పేసి ఉంటుందండి. మిస్కిన్ అనేటువంటి చిత్రకారుడు. అదేవిధంగా ఫరూక్ బేగ్. సో వీళ్ళందరూ కూడా మనకు అక్బర్ కాలంలో ఉన్నటువంటి చిత్రకారులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 17 మంది చిత్రకారులు మనకు అక్బర్ కాలంలో కల్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉస్తాద్ మన్సూర్. సో మనకు మొఘలాయుల కాలంలో ఉన్నటువంటి చిత్రకారుల్లో గొప్ప చిత్రకారుడు వచ్చేసి మనకు ఉస్తాద్ మన్సూర్గా చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇతడు మనకు జహంగీర్ కాలంలో ఉంటాడు. సో జహంగీర్ కాలంలో ఉన్నటువంటి ఉస్తాద్ మన్సూర్ వచ్చేసి చాలా గొప్ప వ్యక్తి అండి. సో ఇతని యొక్క బిరుదు వచ్చేసి మనకు షిరిన్ కలం అనేటువంటి ఇతని యొక్క బిరుదుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు జహంగీర్ కాలంలో ఉన్నటువంటి మరికొంతమంది చూసుకున్నట్లయితే అబుల్ హసన్ అనేటువంటి చిత్రకారుడు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనోహర్ అనేటువంటి చిత్రకారుడు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మధు అనేటువంటి చిత్రకారుడు. అదేవిధంగా బిషన్ దాసు అనేటువంటి చిత్రకారుడు. అదేవిధంగా గోవర్ధన్ అనేటువంటి చిత్రకారుడు. వీళ్ళందరూ కూడా మనకు జహంగీర్ కాలంలో ఉన్నటువంటి చిత్రకారులుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీర్ షాహిం అనేటువంటి చిత్రకారుడు మనకు షాజహాన్ కాలంలో ఉంటాడండి. సో షాజహాన్ కాలంలో ఉన్నటువంటి మరికొంతమంది చిత్రకారులు చూసుకున్నట్లయితే మనకు కళ్యాణ్ దాస్ కావచ్చు. అదేవిధంగా మనకు అనూప్ చిత్ర అనేటువంటి చిత్రకారుడు కావచ్చు.
మహమ్మద్ నాదిల్. సో మహమ్మద్ నాదిల్ అనేటువంటి చిత్రకారుడు. వీళ్ళందరూ కూడా మనకు షాజహాన్ కాలంలో ఉన్నటువంటి చిత్రకారులుగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు మొఘలాయుల కాలంలో చిత్రకళ అనేటువంటిది చాలా ఫేమస్. అందులో ముఖ్యంగా ఉస్తాద్ మన్సూర్ చాలా గొప్పనైనటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇతడు మనకు జహంగీర్ కాలంలో ఉన్నటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1A 2B 3C 4D కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అబుల్ ఫజల్ ప్రకారం ఉన్ని వస్త్రాలు తయారు చేయుటకు అక్బర్ 1000 కార్ఖానాలను ప్రారంభించను. ఈ క్రింది ఏ ప్రదేశంలో వీటిని స్థాపించను అన్నాడు. 1 వచ్చేసి సూరత్, 2 ఢాకా, 3 లాహోర్, 4 వచ్చేసి అమృత్సర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే లాహోర్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో లాహోర్లో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు అబుల్ ఫజల్ రాసినటువంటి పుస్తకాలు చూసుకున్నట్లయితే మనకు అక్బర్ నామా. సో అక్బర్ నామా అనేటువంటి పుస్తకం కావచ్చు, ఐనీ అక్బరీ. సో ఐనీ అక్బరీ అనేటువంటి 2 పుస్తకాలను మనకు అబుల్ ఫజల్ రాయడం జరిగింది. సో మనకి ఇక్కడ అక్బర్ నామాలో మనకు జీవితం, అక్బర్ యొక్క జీవితం గురించి ఉంటుంది. అదేవిధంగా ఐనీ అక్బరీలో పరిపాలన గురించి ఉంటుందండి. సో ఈ 2 పుస్తకాలు మనకు అబుల్ ఫజల్ రాసినటువంటి గ్రంథాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు అక్బర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే అక్బర్ 1556. సో 1556 నుంచి 1605 సంవత్సరం మధ్యకాలంలో మనకు మొఘలాయులకు సంబంధించినటువంటి రాజుగా ఉండడం జరిగింది. సో ఇతని యొక్క అసలు పేరు వచ్చేసి మనకు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అనేటువంటిది ఇతని యొక్క అసలు పేరుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇతడు నిరక్షరాస్యుడైనప్పటికీ గొప్ప రాజుగా ఉన్నటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇతని యొక్క స్టార్టింగ్లో ఇతని యొక్క ప్రధాని వచ్చేసి మనకు బైరాన్ ఖాన్ ఉంటాడండి. సో బైరాన్ ఖాన్ యొక్క సహకారంతోనే మనకు 2వ పానిపట్టు యుద్ధంలో హేమును ఓడించడం జరుగుతుంది. హేమును మనకు 2వ పానిపట్టు యుద్ధంలో ఓడించినటువంటి వ్యక్తిగా మనకు అక్బర్ను చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు అక్బర్కి సంబంధించినటువంటి యుద్ధాలలో మనకు 2వ పానిపట్టు యుద్ధం తర్వాత మనకు రాణి దుర్గావతిని గోండ్వానా యుద్ధంలో ఓడిస్తాడు. 1564 సంవత్సరంలో రాణి దుర్గావతిని మనకు గోండ్వానా యుద్ధంలో గోండ్వానా రాణి అయినటువంటి రాణి దుర్గావతిని ఓడించడం జరుగుతుంది. తర్వాత ఇతడు మనకు ఆగ్రాకు సమీపంలో 1872 సంవత్సరానికి వచ్చేసరికి ఆగ్రాకు సమీపంలో ఉన్నటువంటి ప్లేస్లో మనకు ఫతేపూర్ సిక్రీ అనేటువంటి నగరాన్ని నిర్మిస్తాడండి. ఫతేపూర్ సిక్రీ అనేటువంటి నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు అక్బర్గా చూసుకోవాల్సి ఉంటుంది. 1872లో దీన్ని చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు 1575 వచ్చేసరికి అదే ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనేటువంటి మందిరాన్ని నిర్మిస్తాడు. ఇబాదత్ ఖానా అనేటువంటి మందిరాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. సో మనకు 1562 చూసుకోండి. 1562 సంవత్సరంలో మనకు అక్బరు బలవంతపు మత మార్పుడులను నిషేధం చేస్తాడు. అదేవిధంగా మనకు 1563లో తీర్థయాత్రల పన్నులు కూడా మనకు అక్బర్ రద్దు చేస్తాడు. 1564 సంవత్సరంలో జిజియా పన్నును రద్దు చేస్తాడు. సో ఇవి వరుస స్టేట్మెంట్స్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు 1572 ఇంతకుముందు చెప్పాను కదా, 1572లో మనకు ఫతేపూర్ సిక్రీ అనేటువంటి మైదానాన్ని నిర్మిస్తాడు. అదేవిధంగా ఫతేపూర్ సిక్రీ అనే ప్లేస్లో మనకు నగరాన్ని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా 1575లో మనకు ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనేటువంటి మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా 1575 నుంచి 78 మధ్యకాలంలో ఈ యొక్క ఇబాదత్ ఖానాలో అన్ని మతాలను పిలిపించి చర్చలు జరిపిస్తాడండి. 1575 నుంచి 78 మధ్యకాలంలో ఇబాదత్ ఖానాకు సంబంధించి అందులో అన్ని రకాల మతాలను పిలిపించి చర్చలు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు అక్బర్ స్టార్ట్ చేసినటువంటి మతం పేరు వచ్చేసి దీన్ హీ ఇలాహీ అనేటువంటి మతాన్ని 1882 సంవత్సరంలో ప్రారంభిస్తాడు. దీన్ హీ ఇలాహీ అనేటువంటి మతంలో చేరినటువంటి వ్యక్తులు మొత్తం 17 మంది వ్యక్తులు చేరడం జరుగుతుందండి. అందులో మనకు ఫేమస్ వ్యక్తులు 2 గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు అబుల్ ఫజల్ అండి, అబుల్ ఫజల్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు మహేష్ దాస్కి మరొక పేరు రాజా బీర్బల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు అక్బర్ యొక్క బేసిక్ పాయింట్స్గా యాడ్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలను సరైన వాటిని గుర్తించుము అని చెప్పేసి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏలో మనకు 1875 సంవత్సరంలో ఆర్య సమాజ్ని స్వామి దయానంద సరస్వతి ప్రారంభించను అన్నాడు. బి వచ్చేసి కర్మకాండలు మూఢనమ్మకాలను వివేకానందుడు ఖండించను అన్నాడు. సి వచ్చేసి హిందూ మత పునర్జీవనము మరియు బలోపేతానికి దివ్యజ్ఞానులకు దోహదం చేస్తాయి అన్నాడు. డి వచ్చేసి సిక్కు గురు ద్వారాలను ప్రక్షాళన చేసేందుకు 1920లో పంజాబ్లో అకాలీ ఉద్యమం ప్రారంభమైంది అన్నాడు. సో ఇందులో మనకు కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోమని అంటున్నాడండి. స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే 1575లో ఆర్య సమాజ్ని స్వామి దయానంద సరస్వతి ప్రారంభించడం అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ మనకు
కరెక్ట్ అవుతుందండి. సో మనకు స్వామి దయానంద సరస్వతి గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆర్య సమాజ్ని ముంబైలో మనకు 1875లో ప్రారంభించాడు. సో ఇతని యొక్క అసలు పేరు వచ్చేసి మనకు మూలచందర మూలశంకర్ అని చెప్పేసి ఉంటుందండి. మూలశంకర్ అసలు పేరుగా చూసుకోవాల్సి ఉంటుంది. గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనకు స్వామి దయానంద సరస్వతిని చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతని యొక్క గ్రంథాలు చూసుకున్నట్లయితే సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని మనకు హిందీలో రాయడం జరిగింది. అదేవిధంగా వేద భాష్య అనేటువంటి పుస్తకాన్ని మనకు సాంస్క్రిట్లో రాయడం జరిగింది. అదేవిధంగా ఋగ్వేద భాష్య భూమిక అనేటువంటి గ్రంథాన్ని మనకు హిందీ మరియు సాంస్క్రిట్లో రాయడం జరిగిందండి. అదేవిధంగా మనకు సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కర్మకాండాలను మూఢనమ్మకాలను వివేకానందుడు ఖండించను అని చెప్పేసి అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే హిందూ మత పునర్జీవనం మరియు బలోపేతానికి దివ్యజ్ఞానులు దోహదం చేస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ బీసీ స్టేట్మెంట్లో వచ్చేసి మనకు దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మనకు దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనకు మేడం బ్లావర్స్కీ కల్నల్ ఓట్. సో మేడం బ్లావర్స్కీ కల్నల్ ఓట్లు వీళ్ళిద్దరు కూడా మనకు అమెరికాలో న్యూయార్క్లో యొక్క ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని ప్రారంభించారు. సో మనకు ఇండియాకి వచ్చి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అన్బిసెంట్ మనకు 1879లో తమిళనాడులో ఉన్నటువంటి అడయారు ప్రాంతంలో దివ్యజ్ఞాన సమాజ శాఖను మనకు ఈ యొక్క మేడం అనిబిసెంట్ గారు ప్రారంభించడం జరిగింది. కాకపోతే తర్వాత దీనిని మనకు రామకృష్ణ పరమహంస గారు కూడా మనకు దీనికి సంబంధించి దివ్యజ్ఞాన సమాజంలో భాగంగా పనిచేశారు. అదేవిధంగా స్వామి వివేకానంద కూడా మనకు దివ్యజ్ఞాన సమాజంలో భాగంగా పనిచేశారు. సో మనకు దివ్యజ్ఞాన సమాజం అనగానే గుర్తు రావాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే మేడం బ్లావర్స్కీ కల్నల్ ఓట్, అదేవిధంగా మనకు అనిబిసెంట్, అదేవిధంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వీరందరూ కూడా మనకు గుర్తు రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది దివ్యజ్ఞాన సమాజంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు వివేకానందునికి సంబంధించి మరికొంత సమాచారం చూసుకున్నట్లయితే ఇతని యొక్క అసలు పేరు వచ్చేసి నరేంద్ర దత్తా అని ఉంటుందండి. నరేంద్ర దత్తా అని ఇతని అసలు పేరు. సో ఇతని యొక్క బిరుదు వచ్చేసి మనకు స్వామి అనేటువంటి బిరుదు కావచ్చు, కర్మయోగి, అదేవిధంగా హిందూ దేశపు ఆధ్యాత్మిక రాయబారి అనేటువంటిది ఇతని యొక్క బిరుదులుగా ఉన్నాయి. సో ఇతని యొక్క పత్రికలు వచ్చి చూసుకున్నట్లయితే మనకు ప్రబుద్ధ భారత్ అదేవిధంగా ఉద్బోధన అనేటువంటి రెండు పత్రికలు కూడా ఇతనికి సంబంధించినవిగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రబుద్ధ భారత్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ పత్రిక, ఉద్బోధన వచ్చేసి మనకు బెంగాల్ పత్రికగా ఉంది. అదేవిధంగా ఇతని యొక్క గ్రంథాలు చూసుకున్నట్లయితే మనకు కర్మయోగి అదేవిధంగా రాజయోగి, నెక్స్ట్ వచ్చేసి ప్రాచ్య అనేటువంటి మనకు గ్రంథాలుగా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అదేవిధంగా మనకు ఇంకా చూసుకున్నట్లయితే మనకు కలకత్తాలోని బేలూరు ప్రాంతంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడండి. మనకు వివేకానందుడికి సంబంధించి చూసుకున్నట్లయితే 1886 సంవత్సరంలో మనకు కలకత్తాలోని బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. అదేవిధంగా మనకు 1897లో రామకృష్ణ మిషన్ కూడా మనకు స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనకు 1893 సంవత్సరంలో మనకు ప్రపంచంలో సర్వమత సమావేశానికి సంబంధించి హాజరు కావడం జరిగినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 1902లో స్వామి వివేకానంద మరణించాడండి. సో ఇవన్నీ పాయింట్స్ కూడా స్వామి వివేకానందకు సంబంధించి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్వామి వివేకానంద యొక్క జన్మదినాన్ని మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామనేటువంటిది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ డి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే సిక్కు గురుద్వారాలను ప్రక్షాళన చేసేందుకు 1920లో పంజాబ్లో అకాలీ ఉద్యమం ప్రారంభమైందన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి ఈ అకాలీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు కరమ్ సింగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క ఈ వజ్రము, మహారాష్ట్ర ఈ యొక్క ఆభరణము, ఈ కార్మికుల యువరాజు డాష్ అతనిని చూసి అనుకరించడానికి ప్రయత్నించండి అని గోపాలకృష్ణ గోఖలే ఎవరిని వ్యాఖ్యానించాడు అన్నాడు. 1 వచ్చేసి బిఆర్ నందా, 2 వచ్చేసి బాలా గంగాధర్ తిలక్, 3 వచ్చేసి మహాత్మా గాంధీ, 4 వచ్చేసి జీవి జోషి అని చెప్పేసి అన్నాడు. సో దీనికి సంబంధించి చూస్తే సో భారతదేశం యొక్క వజ్రము, మహారాష్ట్ర యొక్క ఆభరణము అని చెప్పేసి క్రింది ఎవరిని ఉద్దేశించి గోపాలకృష్ణ గోఖలే అన్నాడని చూసుకున్నట్లయితే మనకు బాలా గంగాధర్ తిలక్ అండి. సో మన తిలక్ సంబంధించి చూసుకున్నట్లయితే 1856లో మనకు పూణేలో జన్మించాడండి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇతడు 1893లో మనకు గణేష్ ఉత్సవాలను ప్రారంభించాడు. భారతదేశంలోనే మొదటిసారిగా ఈ గణేష్ ఉత్సవాలను ప్రారంభించినటువంటి వ్యక్తి మనకు బాలా గంగాధర్ తిలక్. అదేవిధంగా మనకు 1895 సంవత్సరంలో మనకు శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించినటువంటి వ్యక్తిగా తిలక్ను చూసుకోవాల్సి ఉంటుంది. ఇతని యొక్క బిరుదు వచ్చేసి మనకు లోకమాన్య. సో లోకమాన్య అనేటువంటిది ఇతని యొక్క బిరుదు. అదేవిధంగా ఇతన్ని భారత అశాంతి జనకుడు అని చెప్పేసి కూడా పిలుస్తారు. భారత అశాంతి జనకుడు అనేటువంటి బిరుదు మనకు ఎవరు ఇచ్చారని చూసుకున్నట్లయితే వారెంటైల్ చిరోల్ అనేటువంటి వ్యక్తి మనకు భారత అశాంతి జనకుడు అని చెప్పేసి మనకు తిలక్ని పిలవడం జరుగుతుంది. సో ఇతని యొక్క గ్రంథాలు చూసుకున్నట్లయితే మనకు గీతా రహస్యం అండి.
గీతా రహస్యం కావచ్చు, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. సో ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనేటువంటి 2 పుస్తకాలు కూడా మనకు తిలక్ రాయడం జరిగింది. అదేవిధంగా మనకు తిలక్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇతడు మనకు హోమ్ రూల్ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1916 సంవత్సరంలో హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం తిలక్ను చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 1920 సంవత్సరంలో తిలక్ మరణం అనేటువంటి జరుగుతుంది. సో ఇవన్నీ తిలక్ సంబంధించినటువంటి పాయింట్స్ని యాడ్ చేసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశ నాట్యానికి సంబంధించి స్వచ్ఛమైన శాస్త్రీయ పద్ధతులకు నిలయం ఆంధ్ర మరియు తమిళనాడులో దేవదాసి, ఒంటి నృత్యము మరియు నృత్య నాటకములు ప్రదర్శన ఈ నృత్య సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు. దక్షిణ భారతదేశంలో ఈ నృత్య నాటకాలను ఏమని పిలుస్తారని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో మనకు చౌ నృత్యము అన్నాడు, 2 వచ్చేసి కురవంజీలు అన్నాడు, 3 వచ్చేసి అంగిమ అభినయం అన్నాడు, నెక్స్ట్ వచ్చేసి ఆలంబనం అన్నాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించి కురవంజీలు అనేటువంటిది అవుతుందండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. దీని యొక్క సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అంటే ఏముండదండి, కాకపోతే ఇక్కడ మనకు ఏంటంటే ఈ యొక్క ప్రాంతాల దక్షిణ భారతదేశానికి సంబంధించి రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన నృత్యాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు కూచిపూడిలాగా, తమిళనాడుకు భరతనాట్యము, అదేవిధంగా మనకు యక్షగానం వచ్చేసి కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సిక్కులకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించమన్నాడు. ఏ వచ్చేసి గోవింద్ వాల్ గ్రామంలో గురు అమర్దాస్ నిర్మించిన 84 మెట్ల బావి సిక్కుల మొదటి పుణ్యక్షేత్రం అయింది. బి వచ్చేసి 1589లో గురు అర్జున్ దేవ్ అమృత్సర్లో హర్మందిర్ సాహిబ్ దేవాలయం లేదా స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడన్నాడు. సి వచ్చేసి హర్మందిర్ సాహిబ్ ఎదురుగా అకాల్ తఖ్త్ అని పిలువబడే ఒక ఎత్తైన వేదికను గురు హరి గోవింద్ నిర్మించాడన్నాడు. 1669లో గురు గోవింద్ సింగ్ శివాలిక్ పర్వత ప్రాంతాలలో ఆనందపూర్లో కల్సాను ప్రవేశపెట్టి అక్కడ స్థిరపడ్డాడు అన్నాడు. ఇందులో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడండి. సో మనకు సిక్కు గురువులు టోటల్గా 10 మంది ఉంటారండి. సో వాళ్ళకి సంబంధించి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేశారు అనేటువంటి దాని మీద ఇవ్వడం జరిగింది. సో మనకు వచ్చేటువంటి ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గోయిల్వాల్ గ్రామంలో గురు అమర్దాస్ నిర్మించిన 84 మెట్ల బావి సిక్కుల మొదటి పుణ్యక్షేత్రం అయిందన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి గురు అమర్దాస్, సో గురు అమర్దాస్ మనకు 3వ గురువుగా చూసుకోవాల్సి ఉంటుందండి ఇతడు. అదేవిధంగా 1589లో గురు అర్జున్ దేవ్ అమృత్సర్లో హర్మందిర్ సాహిబ్ దేవాలయం స్వర్ణ దేవాలయం నిర్మించాడన్నాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మనకి ఇది గురు అర్జున్ సింగ్ అని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. మనకు గురు అర్జున్ సింగ్ వచ్చేసి మనకు 5వ సిక్కు గురువుగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి హర్మందిర్ సాహిబ్ ఎదురుగా అకాల్ తఖ్త్ని పిలువబడే ఒక ఎత్తైన వేదికను గురు హరి గోవింద్ నిర్మించాడన్నాడు. సో గురు హరి గోవింద్ వచ్చేసి మనకు ఉన్నటువంటి 6వ సిక్కు గురువుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 1699లో గురు గోవింద్ సింగ్ శివాలిక్ ప్రాంతాలలో ఆనందపూర్లో కల్సాను ప్రవేశపెట్టి అక్కడ స్థిరపడ్డాను అన్నాడు. ఇతడు మనకు చివరి గురువు అండి. సో కల్సా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 4th స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్స్ కూడా దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. సో మనకి దీనికి ఆప్షన్ 4 అనేటువంటి కరెక్ట్ అవుతుంది. సో మనకు దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకు ఉన్నటువంటి గురువుల్లో మొదటి గురువు వచ్చేసి గురు నానక్ అండి. ఫస్ట్ వచ్చేసి గురు నానక్, ఇతడే సిక్కు మత స్థాపకుడు అని చెప్పేసి అంటారు. సో ఇతడు మనకు గురు లాంకర్ ఆశ్రమాన్ని స్థాపించాడు. గురు లాంకర్ అనేటువంటి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గురు అగంద్, సెకండ్ వచ్చేసి గురు అగంద్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు గురు అమర్దాస్ అండి. సో గురు అమర్దాస్ మనకు స్టేట్మెంట్ 1లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4 వచ్చేసి మనకు గురు రామ్దాస్ అని చెప్పేసి ఉంటాడు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మనకు గురు అర్జున్ సింగ్. సో గురు అర్జున్ సింగ్ గ్రంథం వచ్చేసి ఆది గ్రంథ్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగిందండి. సో ఆది గ్రంథ్ అనేటువంటి గ్రంథాన్ని గురుముఖి లిపిలో రాయడం జరిగింది. సో ఇతడు జహంగీర్ చేత ఉరిశిక్ష వేయబడినటువంటి వారిగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 6th గురువు వచ్చేసి గురు గోవింద్. సో గురు గోవింద్ వచ్చేసి మనకు ఈ యొక్క జహంగీర్ చేత 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడినటువంటి వ్యక్తిగా గురు గోవింద్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇతనికి సంబంధించి మనకు స్టేట్మెంట్ 3లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గురుహరి రాయ్, 7th వన్ వచ్చేసి గురుహరి రాయ్. అదేవిధంగా మనకు 8th వన్ వచ్చేసి గురుహరి కిషన్. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి గురు తేజ్ బహదూర్ అండి. చివరి వాడు వచ్చేసి మనకు గురు గోవింద్ సింగ్. సో గురు గోవింద్ సింగ్ ప్రవేశపెట్టింది మనకు కల్సా విధానం, లేదా దీన్నే మనకు ఈ కల్సా విధానంలో 5K విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ 5K అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. సో మనకు 5K విధానాన్ని ప్రవేశపెట్టినాడు మనకు గురు గోవింద్ సింగ్, చివరి వాడు, దీన్నే కల్సా అని చెప్పేసి అంటారు. మనకు ఫస్ట్ K వచ్చేసి మనకు కేశ, జుట్టును పెంచుకోవాలని చెప్పేసి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్ K వచ్చేసి మనకు కంగ లేదా దువ్వెనను వాడాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ K వచ్చేసి మనకు కడియం, సో కడియంను ధరించాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ K వచ్చేసి మనకు కృపాన్ లేదా కత్తిని ధరించాలని ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ K వచ్చేసి మనకు కచ్చ, దీన్నే మనకు పొడవాటి లంగోటిని ధరించాలని చెప్పేసి ఉంటుంది. సో వీటినే మనకు కల్సా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి చివరి సిక్కు గురువుగా గురు గోవింద్
సింగ్ను చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇతడు మనకు శివాలిక్ పర్వత ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ది ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.